హాయ్ గైస్, నేను ఇన్స్టంట్ చట్నీ చేసుకునేదాన్ని కానీ ఒక 6 7 ఎండుమిర్చి తీసుకొని కొంచెం అంత కరివేపాకు వేసి వేయించి పక్కన పెట్టేసుకున్నాం. ఒక కప్పు నిండా పల్లీలు, ఒక కప్పు నిండా పప్పులు వేసి వేయించుకున్నానండి. దాంట్లోనే నేను ఎండ వల్ల మాది కొంచెము క్లారిటీగా రాలేదు వీడియో, కొద్దిసేపే లేండి. ఇంకా దాంట్లోనే కొబ్బరి పొడి యాడ్ చేసుకున్న, ఒక 4 వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని అవి కూడా వేయించి, ఇంకా ఇవన్నీ ఆ ఎండుమిర్చి పల్లీలు అన్నీ వేసేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇంకా తర్వాత నేను తాలింపుకి వేసేసుకున్నానండి. తాలింపుకి వేసేసుకొని జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొన్ని శనగపప్పు, కొన్ని మినపప్పు వేసి తాలింపు వేసేసి ఇంకా దాంట్లో వేసుకున్నాను. నాది కొద్దిగా ఆయిల్ ఎక్కువ అయినట్టుందండి, మీరు చూసుకొని వేసుకోండి. ఇది బాగా వేడంతా తగ్గిన తర్వాత ఒక కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఆ పొడి వేసేసుకొని కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని కలుపుకొని దోశలేకైనా ఇడ్లీ లేకైనా సర్వ్ చేసుకుంటే కనుక సరిపోతుందండి. కొంచెం పొడి వేసుకొని అది మనకి ఎంత కావాలనుకుంటే అంత వేసుకొని కలుపుకొని తింటే కనుక సరిపోతుంది. ఇదిగోండి, నేను కొంచెం వేసుకొని అది ఇలా కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని కలుపుకొని దోశలోకి వాడుకున్నాను నేను.